నాకంటే 100% అర్హులు ఎవరు ఉన్నారనంటే విఠలన్న పృథ్వీ అన్న. నేను అర్హుడిని కాదు. నాకు దురదృష్టం, నాకు తెలిసిన బాధ ఏందనంటే అన్నలు ఇద్దరు కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే ఫస్ట్ వాళ్ళతోనే చేయించడం కూడా కాదు, నాకు ఆలోచన కూడా లేదు. కానీ ఈరోజు అన్నలు ఇద్దరు కూడా వాళ్ళ ప్రతిభంగా నన్ను చూసుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన నాతో నెరవేర్చగలుగుతారేమో అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. దానికి అనేకమైన అంశాలు మా గొంతెత్తడానికి మేము పోటీ చేస్తూ ఉన్నాం. దానికి మద్దతు తెలిపడానికి వచ్చిన అన్నలకు కృతజ్ఞతలు. ఇప్పుడు నిలబడ్డోళ్ళు మాకంటే అర్హులు కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. వాళ్ళకంటే నేను అర్హుడిని కాబట్టి ఈరోజు తిరుగుతూ ఉన్నా. వాళ్ళకంటే నా వాణి ఈరోజు వాళ్ళ అవసరం కాబట్టి నేను నిలబడతాను. మనకిప్పుడు ఏ పని చేయడానికైనా ముందుగా అర్హత చూసుకుంటాం, అవునా కదా? అర్హత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పోటీ చేస్తున్న వారందరూ చూసుకుంటే ప్రజా జీవితంలో కానీ నాయకత్వంలో కానీ అర్హత అంటే డబ్బులు ఉండడము, కోట్ల రూపాయలు ఉండడం కాదు. అర్హత అంటే ఫస్ట్ త్యాగం ఉండాలి నాయకుడికి, 2 ధైర్యం ఉండాలి, 3 నిజాయితీ ఉండాలి. ఈ 4టికి మించి ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడే తత్వం ఉండాలి. మేము ఈరోజు పృథ్వన్న కానీ మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం పెద్దల సభకి అర్హత యోగ్యత ఉన్నవాళ్ళు వెళ్ళాలని చెప్పి. ఉన్న అభ్యర్థులందరిలో సొంత కారు కూడా లేదు జడ్సన్ అన్నకి. ఆయన జీవితం అంతా తెరిచిన పుస్తకం. ఈరోజు బక్కా జడ్సన్ స్వతహాగా మనందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదైనా లాఠీ చార్జో లేకపోతే ర్యాలీనో రాస్తారోకనో ఎవరైనా ఎదిరించేటప్పుడు పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొట్టినా తట్టుకోగలం. ఆయన ఒక్కడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన దమనకాండని, కేసీఆర్ చేసిన అవినీతి కుంభకోణాలని దాదాపు 180 కేసులు ఆయన ఈడీలో కానీ సిబిఐలో కానీ విజిలెన్స్లో కానీ హ్యూమన్ రైట్స్లో ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఒకసారి పట్టభద్రులారా ఆలోచించండి. అసలు పట్టభద్రుల ఎలక్షన్స్కి రాజకీయ పార్టీలు పోటీ చేయకూడదు. సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్, సమాజంలో నీతి నిజాయితీనోళ్ళు పోటీ చేయాలి. ఎమ్మెల్యేలుగా ధనబలం లేనోళ్ళు, మజిల్ పవరు మనీ పవర్ లేనోళ్ళు, సమాజానికి ఉపయోగపడేటోళ్ళు, ఇలాంటి ప్రశ్నించే గొంతులు ఉండాలి. బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు ప్రశ్నించిండు. మెగా కృష్ణారెడ్డి మీద అలుపెరగని పోరాటం చేసిండు. ఒక 300 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన మెగా కృష్ణారెడ్డి ఇవాళ 3 లక్షల కోట్లు ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్తే కూడా